శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. వృషభ రాశి వారికి గోచార గురుగ్రహం మిథున రాశి బదిలి కర్కాటక రాశిలో స్థితి పొందడం వల్ల 18 అక్టోబర్ 2025 రాత్రి 7:35 నుండి డిసెంబర్ 5 వరకు, అంటే దాదాపుగా 48 రోజుల పాటుగా ఈ గురుగ్రహ స్థితిలో మార్పు వల్ల ఎలాంటి శుభాశుభాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభంలో ఏంటంటే కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పదాలు ఉంటాయి కదా. సో వీరందరికీ కూడా మనం ఈ యొక్క గోచార గురుగ్రహ ఫలితాలు తెలుసుకుందామండి. ముఖ్యంగా ఈ యొక్క గురుగ్రహం ఏంటంటే అష్టమ లాభాధిపతి అవుతారు ఈ యొక్క వృషభ రాశి వారి మరియు వృషభ లగ్నం వారికి. ఈయన 2వ స్థానాన్ని వదిలి 3వ స్థానంలో అతి శీఘ్రంగా ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తారు. 48 రోజుల పాటుగా కర్కాటకంలో ఉంటారండి. 18 అక్టోబర్ 2025 రాత్రి 7:35 కర్కాటకంలో ఎంటర్ అయి 5 డిసెంబర్న తిరిగి కర్కాటకానికి వస్తారు. ఈ ప్రాసెస్లో 11 నవంబర్ నుంచి డిసెంబర్ 5 వరకు కూడా వక్రగతి కూడా చెందుతారండి. సో మొత్తం కాలం 45 రోజులు అని చెప్పవచ్చు. ఎందుకు ఈ గ్రహానికి ఇంత ప్రాముఖ్యత అంటే, గురుగ్రహం న్యాచురల్ బెనిఫిట్, సహజ శుభగ్రహము. ఈయన ఏంటంటే ధర్మానికి, జ్ఞానానికి, విద్యకు, ఆధ్యాత్మికతకు, గురువులకి, మతాభిమానానికి, ప్రాపర్టీ అంటే ఆస్తులు, సంపాదన అయితేనేమి, స్త్రీలకు వివాహం కారకత్వం వహిస్తూ ఉంటారు. కుటుంబ సంతోషం, వస్తు వాహనాలు, ఇవన్నీ నిండికి కూడా ప్రముఖంగా కారకత్వం వహిస్తూ ఉంటారు. అదేవిధంగా భావాల్లో కూడా 2, 5, 7, 9 భావాలకు కూడా ఈయన కారకత్వం. అంతటి శుభగ్రహం కాబట్టే ఈరోజు చెప్పుకుంటున్నామండి. సహజంగా ఒక రాశిలో 1 సంవత్సరం పాటుగా ఉంటారు, కానీ ఇప్పుడు ఏంటంటే 48 రోజుల పాటుగా పక్క రాశికి వెళ్ళి మళ్ళీ వస్తున్నారు. ఏది ఏమైనా గురుగ్రహం యొక్క స్థితి కర్కాటకంలో బలవంతుడు. అందుకనే సో ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అని చూద్దామండి. మరి ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క గురు 0 డిగ్రీస్ మీద పడ్డారు. శని మీనంలో ఉంటారు, గురుడింట. శని, గురు 2 బలమైన గ్రహాలు జలరాశిలో ఉన్నాయి కాబట్టి మీరు అనుకున్నటువంటి కోరికలు, డ్రీమ్స్, డిజైర్స్ నెరవేరే కాలం అని చెప్పవచ్చు. మీరు కనుక ఫోకస్డ్గా కనుక స్పిరిచువల్గా ఉండి మీరు అనుకున్న కార్యక్రమాలు నిర్వహించడానికి చాలా బలమైన కారణం ఉంది. ఆధ్యాత్మికంగా ఫ్లౌరిష్ అవ్వాలన్నా, అంటే వృద్ధి చెందాలన్నా, మీరు అనుకున్నటువంటి కోరికలు నెరవేరాలన్నా, సో జీవితంలో కాస్త సెటిల్మెంట్ తీసుకునే స్టేజ్లో స్టెప్స్ తీసుకోవాలన్నా ఇది మంచి కాలం అని చెప్పవచ్చు. అదేవిధంగా వివాహ విషయంలో కూడా 2వ వివాహం చేసుకుందాం అనుకున్న వారికి ఏదైనా ఉండి, సో అలాంటి వారికి కూడా కొంత పాజిటివ్గా కనపడుతుందని చెప్పవచ్చు అండి. 2 పెద్ద గ్రహాలు జలరాశిలో ఉండటం వల్ల ఫ్రూట్ఫుల్నెస్ అనేది పెరుగుతుంది అని చెప్పాలి. మరి వృషభ రాశి వారికి చూస్తే ఆయన 3వ స్థానంలోకి వెళ్ళి, గురుడికి కూడా 5, 7, 9 దృష్టిలు ఉంటాయి కాబట్టి ముఖ్యంగా ఏంటంటే 7వ ఇంటి మీద, 9వ ఇంటి మీద, 11వ స్థానం మీద ఆయన దృష్టి పెడుతూ ఉంటారు. కాబట్టి ముఖ్యంగా ఆయన ఉన్నదేంటి 3వ స్థానం. 3వ స్థానం అంటే ఏంటి? యంగర్ సిబ్లింగ్స్, మీ తోబుట్టులు, మీకంటే చిన్నవాళ్ళు, ప్రయాణాలు, నేబర్స్, కొలీగ్స్, ధైర్య సాహసాలు. అదేవిధంగా 4వది అగ్రిమెంట్స్ కూడా, ఇవన్నీ ఇనుమడిస్తాయండి. వీటి ఫలితాలు అద్భుతంగా రాబోతున్నాయి. మనం పాజిటివ్ ఫలితాలు, చిన్నపాటి కొంచెం నెగిటివ్ ఉంటుంది దాంట్లో, అదిను రెమెడీస్, చివరిన రివ్యూ, ఈ రకంగా మనం ముందుకు వెళ్తే సులువుగా అర్థమవుతాయండి. ఫలితాలకు వెళ్ళినప్పుడు విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందయ్యా అంటే, ముఖ్యంగా చదువులో ఏకాగ్రత పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అని చెప్పాలి. అదేవిధంగా టెక్నికల్, కమ్యూనికేషను, లాంగ్వేజ్ స్టడీస్లో కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. కొంతమంది స్పీకింగ్, కమ్యూనికేషన్ ట్రైనింగ్ చేసుకుని 3వ స్థానం అంటే ధైర్యం, పరాక్రమం, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ కాబట్టి సో అందులో కూడా ట్రైనింగ్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. 3వ స్థానం ఏంటంటే దగ్గరి ప్రయాణాలు, చిన్న ప్రయాణాల ద్వారా కొత్త కొత్త అనుభవాలు కూడా మీరు పొందుతారు అని చెప్పవచ్చండి. సో ఆ విధంగా ఉంది విద్యార్థులకి. మరి ఉద్యోగస్తులకి ఏ విధంగా ఉందయ్యా అంటే, ధైర్యంగా కొత్త ప్రాజెక్టులు చేస్తారండి. అదేవిధంగా 3వ స్థానంలో గురుడు బలవంతుడు కాబట్టి 3వ స్థానంలో ధైర్య ప్రక్రమాలు, సపోర్ట్ అనుకున్నాం కదా, సహోద్యోగులు, నేబర్స్ యొక్క సహకారం కూడా, సపోర్ట్ కూడా పెరుగుతుంది. అదేవిధంగా ఉద్యోగ స్థానానికి 2వ స్థానం కాబట్టి 10 అంటే ఉద్యోగం, 11వ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి మీ యొక్క పదోన్నతికి అవకాశాలు పెరుగుతుంది. అదేవిధంగా అదృష్టం కూడా పెరిగే అవకాశం చాలా బలంగా ఉంది. మరి వ్యాపారస్తులకు చూస్తే, బిజినెస్ పీపుల్కి చూస్తే 7వ స్థానం అంటే వ్యాపారం, ఎదుటి వాళ్ళు, సో లీగల్ బాండేజ్, ఇవన్నీ ఇండికేట్ చేస్తూ ఉంటాయి కాబట్టి మార్కెటింగ్ మరియు సేల్స్లో, కమ్యూనికేషన్ రంగంలో, టెలికాం రంగంలో కావచ్చు, ఇలాంటి వృత్తుల్లో ఉన్నవారికి మంచి రంగాల వృద్ధి ఉందండి. అదేవిధంగా సోదరుల మరియు భాగస్వాముల సహకారం కూడా మెండుగా ఉంటుంది. మీ యొక్క సిబ్లింగ్స్ కూడా అనుకోకుండా కొంత గ్రోత్ అనేది ఉంటుంది అని చెప్పవచ్చు. మరి కొత్త కాంట్రాక్ట్లు, 3వ స్థానంలో మనం చెప్పుకున్నాము, అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్లు కాబట్టి వ్యాపారంలో ఉన్న వారికి కొత్త కాంట్రాక్ట్లు కూడా గతంలో
ముందుకు వెళ్ళారా లేదా అనే ఒక పెద్ద పెద్ద కంపెనీలు మీతో టైప్ కోసం ట్రై చేసిన వాళ్ళు ఇప్పుడు ముందుకు వచ్చే అవకాశం కూడా చాలా బలంగా ఉందని చెప్పాలండి. మరి ప్రేమ, మరి వివాహ జీవితం ఏ విధంగా ఉంటుందయ్యా అంటే గురుడు యొక్క పంచమ దృష్టి అయితే 7వ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి అంటే వివాహ సంబంధాలు కుదరడం లేకుంటే వివాహాలు జరిగే అవకాశం కూడా చాలా బలంగా ఉంది. సో వైవాహిక జీవితంలో ఉన్నవారు వివాహితులకి భాగస్వామితోటి మంచి అవగాహన, అండర్స్టాండింగ్ కూడా పెరుగుతుంది అని చెప్పాలండి. పరస్పర గౌరవం, అండర్స్టాండింగ్ ఉన్నప్పుడే వివాహ వ్యవస్థకు అర్థం అనేది ఉంటుంది. కొంతమంది ప్రేమ జంటలకి కూడా పెద్దలు అంగీకారం కూడా తెలిపే అవకాశం ఉంది. ఇవి గోచార ఫలితాలు. దయచేసి మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా చెక్ చేసుకోండి. మరి ఆర్థిక స్థితి, ఫైనాన్షియల్ స్టేటస్ ఏ విధంగా ఉంటుందయ్యా అంటే 3లో ఉన్న గురుగ్రహ దృష్టి 11వ స్థానం మీద పెట్టడం వల్ల అనుకోకుండా కొత్త లాభాలు, మీ యొక్క నెట్వర్క్, ఫ్రెండ్స్, వాటి సర్కిల్ ద్వారా కూడా మీకు లాభాలు పొందుతారు అని చెప్పవచ్చు. సో చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్ ద్వారా కూడా మీకు లాభం వస్తుంది అని చెప్పవచ్చు అండి. మీ యొక్క కాంట్రాక్ట్ లిస్ట్ ఉంటుంది, నెట్వర్క్ ఉంటారు, మీరు చేసిన వర్క్ ఎప్పుడైనా మీరు కమ్యూనికేట్ చేసి ఉండొచ్చు అలాంటి వాటి ద్వారా. అదేవిధంగా 3వ స్థానంలో ఉన్నారు కాబట్టి మీరు కనుక ఏదైనా ప్రాజెక్ట్ చేస్తూ ఉంటే సో అది గ్రూప్స్ ద్వారా, వాట్సాప్ గ్రూప్స్ కావచ్చు, టెలికామ్ గ్రూప్స్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ ద్వారా కావచ్చు, మీరు షేర్ చేయడం వల్ల కూడా మీకు కొంత లాభం వచ్చే అవకాశం, బెనిఫిట్స్ వచ్చే అవకాశం కూడా బలంగా కనపడుతుందండి. ఏది ఏమైనా ఆరోగ్యమే మహాభాగ్యం, హెల్త్ ఈజ్ వెల్త్ కదా. ఆరోగ్యం ఎలా ఉండబోతుంది అన్నప్పుడు శారీరకంగా ధైర్యం పెరుగుతుందండి. 3వ స్థానం అంటే ధైర్యం, పరాక్రమం, విక్రమభావం అని చెప్తూ ఉంటాం. సో బాగుంటుంది. అదేవిధంగా కమ్యూనికేషన్స్ స్కిల్స్ కూడా పెరుగుతాయి. పాజిటివ్గా ఎనర్జీతో డెఫినెట్గా ముందుకు వెళ్ళగలరు అని చెప్పవచ్చు. మళ్ళీ ప్రతి దాంట్లో కూడా పాజిటివ్ కోణం, నెగిటివ్ కోణం అన్నట్టు కొంత నెగిటివ్గా ఉండే అంశాలు ఏ విధంగా మనం జాగ్రత్త తీసుకోవాలో కూడా మనం నెగిటివ్ను కూడా పాజిటివ్గా చూసుకోవాలి. ఒక సూచిక జ్యోతిష్యము అంటేనే జ్యోతి అంటే వెలుగు కాబట్టి ఆ వెలుగు ఎలా ఉంది రాబోయే రోజుల్లో చూసుకొని ముందుకు వెళ్ళటమే ప్రికాషనరీ. మనం రెమెడీ మార్గాలు కావాలి, ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకొని ముందుకు వెళ్తే సరిపోతుంది. 3వ భావంలో గురుడు వచ్చే కదా, సో అందుకే ధైర్యం వలన కొంత అహంకారం కూడా పెరిగే అవకాశం ఉంది. గురుడు ఈవెన్ అహంకారానికి కూడా కారకత్వం వహిస్తూ ఉంటారు, గమనించగలరు. ఎందుకంటే మీకు అష్టమ అధిపతి కూడా అవుతారు. సడన్గా అహంకారం పెరగడం, ఐ కెన్ డూ ఎనీథింగ్ అట్లా కొంచెం కొద్దిగా భావం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సో బిట్ అది మనం ప్రాక్టికల్గా ఉండాలి ఎలాంటి సిచ్యువేషన్లో కూడా. అదేవిధంగా సహోదరులతో కూడా అష్టమాధిపతి తృతీయంలో ఉన్నాడు. 3వ స్థానం అంటే యంగర్ సిబ్లింగ్స్, వాటితోటి కూడా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎందుకు వస్తున్నాయి ఏమంటే రివ్యూ చేసుకొని ముందుకు వెళ్ళాలండి. సో అదేవిధంగా అనవసర యాత్రలు చేసి ఖర్చులు కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది. ఎంత అవసరమో అంతే మనం చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా 2వ స్థానం అంటే కమ్యూనికేషన్, 3వ స్థానం అంటే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. కాబట్టి మాటలతోటి కూడా కొన్ని సంబంధాలను కట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏది మాట్లాడాలో మీకు సడన్గా అవగాహన అన్నప్పుడు పాజ్ తీసుకుని ఆలోచించి మాట్లాడాలి. ఈ మాట మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది అన్న విధంగా మీరు సో జాగ్రత్తగా మాట్లాడాలి. పరిహారాలు ఏంటంటే గురువారం రోజున దక్షిణామూర్తి, శివుడు, దత్తాత్రేయ ఇలా స్వాములకి మీరు ఆరాధన చేసుకోవడం మంచిది. సో అదేవిధంగా ఓం గురవే నమః మంత్రాన్ని ప్రతిరోజు 100 నిమిషాలు పఠించండి, మంచి ఫలితం వస్తుందండి. యంగర్ సిబ్లింగ్స్ తోటి కూడా మంచి సత్సంబంధాలు నెరవేర్చండి. దిస్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ అండి. మీకు 11వ స్థానం మీద గురు దృష్టి పెడుతుంది కాబట్టి స్నేహితులకి, అవసరంలో ఉన్నవారికి, ఆపదలో ఉన్నవారికి సహాయ సహకారం అందించడం కూడా మంచి ఫలితం ఇస్తుంది. గురుడు జలరాశిలో ఉన్నాడు కనుక స్నానం ఆచరించినప్పుడు చిటికెడు పసుపు వేసుకొని బకెట్ ఆఫ్ వాటర్ గోరువెచ్చనిలో స్నానం చేస్తే కూడా సైంటిఫిక్గా కావచ్చు, మన ఆధ్యాత్మికంగా పరంగా కావచ్చు, ఏ విధంగా కూడా మీకు డెఫినెట్గా పాజిటివ్గా ఉంటుందని చెప్పవచ్చు అండి. సో మొత్తం మీద చూస్తే గురుగ్రహ ఫలితాలు మీకు పాజిటివ్గానే అధికంగా ఉన్నాయి. కానీ చిన్నపాటి రెమెడీస్ తీసుకోవడం, జాగ్రత్త వహించడం వల్ల డెఫినెట్గా మీకు గ్రోత్ ఉంటుంది వ్యక్తిగత జీవితంలో, పర్సనల్ లైఫ్లో, ప్రొఫెషనల్ లైఫ్లో అని చెప్పవచ్చు. మీరు కనుక జ్యోతిష్యం నేర్చుకోవాలనుకుంటున్నారా? అలాంటి మంచి అవకాశం ఇప్పుడు మనము విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ యాప్ ద్వారా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో మన యాప్ దసరా రోజున రిలీజ్ చేయడం జరిగింది. యాప్లో ఏంటంటే కోర్సెస్ కూడా మనము రిలీజ్ చేసామండి. 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ అని ఉంటుంది. సో కాబట్టి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోగలరు. తర్వాత సబ్స్క్రైబ్ చేసుకుని సో ఆ కోర్స్ని కనుక మీరు లాగిన్ అయ్యి కోర్సులోకి వెళ్తే కనుక డెఫినెట్గా మీకు డే బై డే ప్రతి రోజుకు వీడియోస్ వస్తాయి. 30 రోజుల క్లాస్ ఉంటుంది. మీరు ఒకవేళ కనుక ఏదైనా ఒక రోజు కుదరకపోతే తర్వాత రోజు కూడా మీరు వీడియో ద్వారా వినొచ్చు. పీడిఎఫ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఒక స్టెప్ బై స్టెప్ ప్రాజెక్ట్ ద్వారా సులభంగా నేర్చుకునే అవకాశం మనము మన టీం ద్వారా కల్పించడం జరుగుతుందండి. మీకు కనుక ఇంకా ఈ యొక్క వృషభ రాశి గురించి తెలుసుకోవాలనుకుంటే వృషభ రాశి వారి జీవిత రహస్యాలు పుట్టుక నుండి మరణం వరకు అని వీడియో చేశాము. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, దయచేసి గమనించగలరు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.